వెల్కమ్ టు రాధాస్ కిచెన్. పుదీనా రైస్ ఇంత ఈజీ అండ్ టేస్టీగా కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇలా చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇందులో 4 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క, 5-6 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క వేసి వీటన్నిటిని 1 నిమిషం ఫ్రై చేసి ఇందులోనే 5-6 పచ్చిమిర్చిని వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని 1 కప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసి ఇందులోనే కరివేపాకు వేసుకొని చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ పుదీనాని వేయించాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వండిన అన్నంతో కానీ లేదా మిగిలిన అన్నంతో కానీ అప్పటికప్పుడు 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.